బీఆర్ఎస్ నాయకులు. సో తప్పకుండా ఒక వాయిస్ కూడా మన బీఆర్ఎస్ మాజీ కమిటీ చైర్మన్ మరి పురుషోత్తం గారు, పుట్టం పురుషోత్తం రావు గారు కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్స్ మీద ఏదైతే సీఎం గారు చేసిన వ్యాఖ్యల పైన ఓకే టీవీ వారు ఈరోజు రౌండ్ టేబుల్ సదస్సు పెట్టిండ్రు. దానికి వచ్చిన మిత్రులందరికీ బీఆర్ఎస్ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజం నిలకడ మీద తెలుస్తుందని మనం నిజంగా ప్రింట్ మీడియా పత్రికలు ఉన్నప్పుడు మనం అనుకునే వాళ్ళం, ఉదయం వస్తే వార్త, ఆ వార్త చదివితే మనకు నిజం తెలిసేది అనేది. మరి ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత నిజం క్షణాలలో వస్తుంది. నిజంగా అప్పుడు ప్రింట్ మీడియాల జర్నలిస్టులు 24 అవర్స్ సబ్జెక్ట్ ఎక్కడ దొరుకుతుందా ఆ సబ్జెక్ట్ ప్రింట్ చేసే స్కోరింగ్ ఐటమ్ కింద తీసుకునేవాళ్ళు. ఎందుకంటే ఒక బ్రహ్మాండమైన వార్త రాస్తే స్కోరింగ్ ఐటమ్ కింద తీసుకొని ఆ వార్తను ప్రచురించేవాళ్ళు. ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ అందరికన్నా ముందు మనం ఆ వార్త సేకరించి మనం ప్రజలకు తీసుకుపోవాలనే విధంగా యూట్యూబ్ ఛానల్స్ ప్రయత్నం చేస్తున్నాయి. ఇది ఈరోజు ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత, యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత నిజంగా యూట్యూబ్ ఛానల్స్లో వచ్చిన వాళ్ళని నేను చాలా మందిని చూస్తా. ఎందుకంటే నేను 1981 నుంచి రాజకీయాలతో సంబంధం ఉండి ఒక ఎలక్టెడ్ మెంబర్గా ఉన్నా కాబట్టి నాకు ఈ సీనియర్ జర్నలిస్టులు, ఈరోజు పాషం యాదగిరిలో మిత్రుడు, అటువంటి వాళ్ళతో మేము ఉన్నాం కాబట్టి వాళ్ళు వార్త రాయాలనుకున్నా, వార్తను ప్రచురించాలనుకున్నా వాళ్ళకు ఒక నీతి, నిజాయితీ, నిబద్ధత, ఒక కల్మషం లేకుండా ఉండేవాళ్ళు. వారు నిజంగా ఒక్కోసారి నేను అనేవాడిని, అన్న మీరు బాండెడ్ లేబర్ల గురించి రాస్తారు, మనమే బాండెడ్ లేబర్స్ గురించి పనిచేస్తున్నాం కదా అన్న అని. అంటే మనకు ఏది లైన్ అకౌంట్ ఇచ్చి స్ట్రింగర్స్ అని పెట్టి మరి మొత్తంగా వీళ్ళందరినీ ఉపయోగించుకొని ఒక మంచి వార్తలు తెచ్చి మనం రాపించుకునే పరిస్థితులలో ఉంటే వీళ్ళని ఉపయోగించుకునే పరిస్థితి ఏ విధంగా ఉంది. మనం ఎన్నో వార్తలు రాస్తాం. ఆ విధంగా ఉన్న రోజుల నుంచి మరి అక్కడ ఒక ఏదైతే జర్నలిజం అనేది వచ్చిన తర్వాత వాళ్ళు దానికి అలవాటు పడతారు, ఆ వృత్తికి అలవాటు పడతారు. అలవాటు పడ్డ తర్వాత ఆ వృత్తినే కొనసాగించాలి, జీవితాంతం ఆ వృత్తి మీద ఉండాలి. ఆ వృత్తి మీద ఉండాలనుకున్నప్పుడు ఈరోజు ప్రింట్ మీడియా పరిస్థితి ఏందో మనకు అర్థమైపోయింది. ఆ తర్వాత ఏదైతే ఎలక్ట్రానిక్ మీడియా ఎవరిదైనా యాజమాన్యాలు చెప్పినట్టు వినే పరిస్థితుల్లో లేకుండా కొంత స్వేచ్ఛ, పట్టుదల, విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు అక్కడ ఉండలేక ఏం చేసిందంటే ఖచ్చితంగా వాళ్ళ సొంత పరిజ్ఞానాన్ని పెట్టి ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్స్కి వచ్చారు. సీనియర్ జర్నలిస్టు, చాలామంది సీనియర్ జర్నలిస్టులు నేను చూస్తూ ఉంటా. యూట్యూబ్ ఛానల్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ఒక కింద పని చేయలేక, విషయం చెప్పలేక, పార్టీ మారినప్పుడన్నా ఏదైతే పార్టీలు మారితే వాళ్ళ ఏదైతే సంబంధాలు ఉంటాయో ఆ సంబంధాలను కొనసాగించలేక ఈయనకు చెప్తే ఈయన మనసు ఒప్పుకోక వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు మిత్రులు చాలామంది ఉన్నారు. అయితే ఒక్కటి మాత్రం ఇక్కడ నిజం, ఇందులో మనం యాజ్ ఏ పార్టీ పరంగా మేము మాట్లాడినప్పుడు ఆలోచన చేసేది ఏంటంటే, అవును బీఆర్ఎస్ కొంతమంది మీద కొన్ని విషయాల మీద చేశారు, కానీ మనం ఒక్కటి మాత్రం మనం కూడా మన విషయ పరిజ్ఞానం బయటకు వస్తున్నప్పుడు మనం మాట్లాడుతున్న మన భాషను కూడా మనం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకరి మీద మాట్లాడుతూ ఇష్టమున్న భాషలో మాట్లాడితే ఎవరైనా కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇంతకుముందున్న కేసీఆర్ గారు కావచ్చు, కానీ అప్పటికిప్పటికి నిజంగా కాలుకు బల్పం కట్టుకొని ఈరోజు మా పృథ్వీరాజు గారు మాట్లాడేటప్పుడు కానీ, మా విట్లన్న మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళు మాట్లాడిన దాంట్లో టెస్ట్ ట్యూబ్ బేబీ అన్నారు. అంటే నేను ఒక పార్టీని, నేను ఈ పార్టీకి ఉన్న ఆ పార్టీని అనడం కాదు, ప్రతి దగ్గర ఎక్కడికక్కడ అసలు వాళ్ళు చెప్పాలనుకున్న సమస్యను కూడా వీళ్ళు అట్లా కాదు గిట్లనైనా అంటే చెప్పించి ప్రజలకు చొప్పించిన పరిస్థితి ఉంది. అంటే ఎక్కడికక్కడ ఒకవేళ ఇంకో తీరు మాట్లాడితే అట్లా కాదని మనమే వాళ్ళకు ఇంజెక్ట్ చేసి మాట్లాడించి ఈరోజు ఆ రోజు ఏది లేకుండా ఉన్న ఈ యూట్యూబర్స్ మొత్తం ఆ రోజు పనిచేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చినట్టు మరవద్దు. అయితే అక్కడ చాలా నిజంగా మేము ఒకసారి మనోళ్ళు పోయి చూపిస్తూ ఉన్నారు, ఇనుప కంచెలు కొట్టేసేసారు. అరే ఇనుప కంచెలు కూడా కొట్టడమే ఉంది, అది శాంతి భద్రతలకు సంబంధించిన విషయం. శాంతి భద్రతలు పెట్టుకుంటాయి ఏవైతే సీఎం ఇంటి మీద చేయడానికి మరి కులగొట్టిండో కానీ ఆ ఇనుప కంచెలలో నువ్వు ఉంటే తెలుస్తుండే. ఈరోజు నీ ఇంటికాడ ఇనుప కంచెలు పెట్టుకున్నావు, ఖచ్చితంగా తప్పదు. మనం దాన్ని ఎట్లా చూపించినామంటే మొత్తం ఒక భారతదేశం మీద బార్డర్ పెట్టుకున్నట్టు, ఆ బార్డర్ని తొలగిస్తున్నట్టు, రెండు ఇండియా పాకిస్తాన్ ఒకటవుతున్నట్టు మనం చూపించినాం.
చూపించేయాలని ఒక పరిస్థితి తీసుకొస్తే ఈరోజు ఏదైతే మాట్లాడిన భాష అది ఆ భాషను చూస్తే ఒకసారి నిజంగా ఆ రోజు మాట్లాడుతుంటే అది కూడా మన సమక్షంలో అంటే జర్నలిస్టులు ఎవరైతే ఒక సమావేశం పెడితే అదే జర్నలిస్టులలో సీనియర్ జర్నలిస్టు కూర్చున్నారు అంటే అక్కడ మాట్లాడుతుంటే మనకు కూడా రోషం పౌరుషం మనకు కూడా ఉండాలి, అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఉండాలి. ఎందుకంటే మనం జర్నలిస్ట్ యూనియన్స్ మెయింటైన్ చేస్తున్నారు మీరు. అందుకని ఎవరేదేమైనా నేను ఇక్కడ ఈ సందర్భంలో ఇటు యూట్యూబర్స్ వాళ్ళ భాషని కొద్దిగా మార్చుకోవాలి. ఏదైతుందో అదేవిధంగా నేమ్ పెడతప్పుడు మీద పెట్టింది ఒకటి ఉంటుంది, లోపల చదివితే ఒకటి ఉంటుంది. చాలామంది దాని మీద ఏమవుతారంటే ఏదో యాక్సెస్తోనే ఆ యూట్యూబ్కి వెళ్ళిపోయింది, అంత కంటెంట్ ఉండలేదు. ఉండకపోతే కూడా రోజు కొంత మన తగ్గేది ఉంటుంది. అంటే మనం ఆ తగ్గొద్దు అనేది రెండోది చెప్తూ యూట్యూబర్స్ ఈరోజు నిజంగా చెప్పాలంటే మారుమూల పల్లెలలో చిన్న సమస్య జరిగినా చెప్తున్నా కానీ యూట్యూబర్స్ సీనియర్ జర్నలిస్టుల ఆధ్వర్యం జరుగుతున్న యూట్యూబర్స్కు వాళ్ళకు రక్షణ కల్పించవలసిన అవసరం ఉంది, ప్రజాబాహుల్యంలో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా పనిచేస్తున్న వీళ్ళందరినీ చేయవలసిన అవసరం ఉంది. ఈ సందర్భంలో సీఎం ఎవరున్నా ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాషను తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా యూట్యూబర్స్ ఏదైతే తీసుకున్న ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సక్సెస్ కావాలని సక్సెస్ కావడానికి వచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాం.